బా గుత్తంకాయని ఆ విధంగా 4 చిప్పలుగా కోసుకోవాలన్నమాట. 4 దెబ్బలుగా చెప్పలని చెప్పి నేను ఇప్పుడు దాంట్లో వేసేసుకొని కలుస్తాం. నూనెలో బాగా వాడాలన్నమాట ఈ వంకాయలు. హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరి గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారో, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి మీ మనసుతో కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాయంత్రం 7:30 వస్తుంది. టైం అయితే 8 గంటలకి ఉదయం కాదు, నైట్ 8 అయితే వస్తుంది. ఈ నైట్ అంటే పనికి పోయేసి, ఉదయాన్నే పనికి పోయేసి సాయంత్రం పని చేసుకొని ఇంటికైతే వచ్చాను. వచ్చిన తర్వాత ఏమంటే గాయత్రిని అడిగి ఏం కూర చేసామనేసి, ఇంకా కూర చేయలేదని చెప్పింది. ఇప్పుడు ఏం కూర చేస్తామంటే సాయంత్రం కదా, గుత్తంకాయ కూర చేస్తుందబ్బా. మొత్తానికి మంచి వీడియోతో వస్తుందబ్బా మన ముందుకైతే గాయత్రి. ఎప్పుడు చేయలా, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇంకా యూట్యూబ్లో చాలాసార్లు చూసింది గుత్తంకాయ చేసేది, కానీ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ చేసేది చూసింది. కానీ మొదటిసారిగా నేను చేయడం ఇదే మొదటిసారి అనమాట. ఎందుకంటే మామూలుగా ఇంట్లో కూడా చేయలేదు, ఎప్పుడు చేయలే. వంకాయలు తెచ్చాను కానీ ఇంతవరకు గుత్తంకాయ ఒకరోజు చేసి పెట్టలేదు, ఇంకా ఒకరోజు కూడా చేయలేదు. ఈరోజు మొత్తానికి అయితే గుత్తంకాయ కూర చేస్తుంది. ఎట్లా ఉంటుంది ఏంటంటే సూపర్గా ఉంటుంది కుకింగ్ అయితే. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది కుకింగ్ అయితే. భలే ఉంటుంది అబ్బా. ఎందుకంటే మొత్తానికి నేను పని పోయేసి వచ్చాను కదా, వచ్చి స్నానం గిన్నం చేసి అయితే ఇంకా కూర చేయాలనేసి రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూరకు కావాల్సినవన్నీ రెడీగా అయితే ఉన్నాయి కదా. మసాలా నూరేసుకున్నా, అంటే టమాటాలు అవి అది ఇప్పుడు మా కుకింగ్ మీకు ఖచ్చితంగా నచ్చితే ముందు లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే కొంచెం సపోర్ట్గా ఉండేట్టు ఉంటుంది. కొంచెం మొత్తానికి చెమటలు అయితే పడేస్తున్నాయి. మొత్తం అన్నీ రెడీగా చేసినా కదా. మసాలా పెట్టేస్తారు కదా, మసాలా రెడీ చేసేసుకున్నా, టమాటా ఎరగడ్డ తరిగేసుకున్నా, పొయ్యి పట్టేసి అని చేసేది అంతేనా? ఓకే అబ్బా, మొత్తానికి అయితే కుకింగ్లోకి వెళ్ళిపోతాం. ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే తనకు ముందు చెప్పేస్తున్నాను కాబట్టి. ఇది నైట్ టైం వచ్చేసి కొంచెం వీడియో ఎట్లా వచ్చింది నాకు కొంచెం కవర్ చేసుకోండి అబ్బా, ఏమనుకోబాకంటే. కావాలంటే ఇది నైట్ పగలనేది కొంచెం రుజువు చూపిస్తాం చూడండి. ఇందో బయట అంతా చీకటే. ఉన్నాయా టమాటాలా? అయిపోయా? సంతకు పోవాలి మళ్ళీ ఏందే సంతకాడ కోసుకొచ్చిన రేత్రి ఏం చేసేది అనేసి సంతకాడ పోయి కోసుకొచ్చేస్తా. ఏం తీసుకున్నావా? టమాటాలు ఎర్రగడ్డలు తీసుకున్నా. టమాటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, తాజా కరివేపాకు సంతకాడ కోసుకొచ్చుకున్నా. సాయంత్రం కోసుకొచ్చా. లేదు, కరివేపాకు అయిపోయింది. అది అంటే ముందుగా చూసిన పక్కడే లేకపోయింటే ఇప్పుడు పోయి ఉండాల. నేనైతే అనుకున్నానంటే ముందు పని నుంచి రాగానే వచ్చి చూసిన వెంటనే ఎవరిది ఈ పెద్ద రోలు ఉంటాం ఇంటికి వచ్చేసింది అనుకున్నా. మసాలా దంచి పెట్టేసింది రెడీగా. మసాలా అయితే దంచి పెట్టేసింది అబ్బా. ఇడ్లీ మీద దంచాలంటే భలే ఇష్టంగా అవుతుంది నాకు. చిన్నప్పుడు ముసలోళ్ళు ఒక్క వేసుకుని దంచుతా ఉంటారు ఇట్లలో పెట్టుకొని. ప్లేట్లు, ఉప్పు, కారాలు రెడీ చేసుకున్నావు. ఓకే, బయట కొంచెం చీకట కనిపిస్తుందా? కనిపిస్తుందిలే కానీ అంత చాలే, కనిపిస్తుంది కానీ. నీళ్ళు పోసి ఉప్పేసి కడుక్కొని తరుక్కున్నాం. ముందు టమాటాలు తరిగేద్దాం, గబ్బానే పడుతుందా. మన సంతలో తెచ్చాక తాజాగా ఇవి కూడా సన్నగా తరిగేసుకున్నాం. గబ్బ నేగిపోతుంది. నీట్గా తరిగేసుకోవాలండి. విధంగా సింపుల్గా ఉంది కాదురా. కాకపోతే కొంచెం పొద్దున గంట దిగిపోద్ది స్పీడ్గా. అబ్బా అది చూసి దానికి కట్టా ఉంది చేసిన దాది. ఎరగలుతారు టమాటా పక్క, ఎరగడ్ల పక్క సన్న త్వరగా అయిపోతాయి అంతేదా. గబానే అయిపోయి దానికి. గుత్తంకాయ కొత్త చేసుకుంటానని చెప్పాను కదండి. ఇప్పుడైతే వంకాయలు అయితే నెలలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ బాగా కడిగేసుకొని ఎట్లా తరుక్కుంటానో చూడండి.
అందరికి తెలిసి ఉంటుంది కానీ నేను కూడా తరుగుతున్నాను. ఈ మాతో 4 దెబ్బలు దొరుకుతారన్నమాట. ఎందుకు ధర పట్టద్దా ఉప్పు కారం మసాలా పట్టద్దు అందుకనేసి 4 దెబ్బలు ఇవి పుచ్చిపోతున్నాయి లేదు కూడా చూసుకోవాలి, ఎందుకంటే పుచ్చిపోయి ఉంటాయి కొన్ని. బాగుంది కారం. లేతకాయలు అయితే పుచ్చిపోయి అందుకని లేతకాయలు వేసుకుని తరిగేసి. ఇదే ఫస్ట్ టైం కదా చేయడం గుత్తి వంకాయ కూర. ఏంది సాయంత్రం 7 గంటలకు తీయాల్సి వస్తుంది గుత్తి వంకాయ కూర. చూడా బాలా ఏదే ఎట్లా ఉందా? బాగుంది. ఎట్లా దెబ్బలు దెబ్బలు బాగా లేతగానే కాయలు అట్లా కార్లో వండిపోలా, కాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఇదేం బాలా దాని పురుగు ఉంది దాన్ని వేసిపోతావు. అదే జాగ్రత్తగా అట్లా చూసుకోవాలన్నమాట. చూసేసుకోవాలి. కొన్ని కాయలలో ఉండవు లేత వంకాయలు ఇవి కొంచెం బాగా అంటే వేసుకున్నాం. ఇప్పుడు బాగా పెట్టి వేసుకున్నాం. మొత్తానికి అయితే ఆ విధంగా అయితే నీట్గా కోసుకునే వాళ్ళంటే అంటే గుత్తి వంకాయని ఆ విధంగా 4 చిప్పలుగా కోసుకోవాలన్నమాట. 4 దెబ్బలుగా చెప్పలని చెప్పి నేను సారీ అండి. మొత్తానికి అయితే ఈరోజు నైట్ టైంలో మంచిగా అయితే గుత్తి వంకాయ కూర చేస్తుంది గాయత్రి. ఎట్లా ఉంటుంది ఏందో సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పటికి 3 సార్లు చెప్పిన మాటని ఇది చెప్పానంటే చూద్దాం కదా. ఓకే ఓకే డన్. బాగా అయితే పెట్టేసాం కదా. ఇప్పుడైతే నూనె అయితే పోసుకుందాం మితంగా. టమాటాలు అయ్యాకదు కాబట్టి నూనె అయితే పోసుకునేసి ఆ నూనె కాగనిచ్చి ఆవాలు వేసుకుందాం. మూతలు పెట్టేసాను. ఈ బాండ్ల కింద చూసి మాడిపోయింది అనుకో బాగుంటుంది చేసి ఇది తరతరాలుగా వస్తుంది అందుకనేసి అట్లా ఉన్నది. ఈసారి తీసుకోవాలి మంచిదిగా చూసి. ఆవాలు తీసుకున్నాం. ఆవాలు కూడా పగిలినిచ్చి కూడా అవి పగిలిన తర్వాత కరివేపాకు. బా సూపర్ సూపర్ కుకింగ్ అనిపిస్తుంది గాయత్రి. మంటలు చేస్తున్నాయి దాని నుంచి. జాగ్రత్త నూనె పడుతుంది. ఇంకా ఎర్రగా ఆగనిచ్చి టమాటాలు వేసుకున్నాం. ఎర్రగడ్డలు టమాటాలలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు టమాటాలు వేగేదానికి పసుపు ఉప్పు వేసుకున్నాం. ఇవి బాగా గుజ్జుగా రానిచ్చి తర్వాత మసాలా వేసుకున్నాం. మసాలా అయితే నూరుకున్నాం కదా. ఇప్పుడైతే ఎత్తుకొని మనం వాడుచుకున్న ఇట్లలో వేసేసుకున్నాం అన్నమాట. బాగా యాగించాలన్నమాట. మొత్తమా లేదా కొంచెం ఉంది అయిపోయిందిలే. నూనెలో ఇప్పుడు దీన్ని బాగా వేయించి ఆ తర్వాత వంకాయలు వేసుకున్నాం. ఎందుకంటే మసాలా వాసన రావాలి. వంకాయ అయితే మసాలా వాసన రావాలన్నమాట. బాగా వేగితేనే గమగమా అసలు వాసన. మనమైతే ముందుకు తరిగి పెట్టుకున్న వంకాయలు వేయితే ఇప్పుడు ఈ మసాలాలు అయితే వేసేద్దాం అనమాట. బాగా వేసింది. ఇప్పుడు దాంట్లో వేసేసుకొని కలుస్తాం. నూనెలో బాగా వాడాలన్నమాట ఇప్పుడు వంకాయలు. అప్పుడు మసాలా దానికి బాగా ఎండిపోతుంది. ఇది వెళ్ళిపోతుంది. కొంచెం వేగనిద్దామా. సాల్ట్ లైట్గా వేసుకున్నాం. మళ్ళీ చూసేసుకున్నాం. పక్కకి కుక్కరగా వేద్దాం. మళ్ళీ కలర్ మారిలా ఇంకొంచెం తేగనమాట. ఇంకా ఈ కలర్ మారాలి. ఇంకా కొంచెం తేగనిచ్చి తర్వాత మిరప్పొడి అవి వేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం చల్లుకుందాం. కారం తగులుకొని తగినంత కారం మొత్తంగా వేసుకొని ఇప్పుడు కలబెట్టి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు అందులో కొద్దిగా నీళ్ళు పోసుకున్నామా. ఎందుకంటే అది పట్టద్దా ఉడకద్దా బాగా. అందుకని కొద్దిగా లైట్గా నీళ్ళు పోసుకున్నాం. అంతే మూత పెట్టేస్తే ఇప్పుడు బాగా ఉడికిపోతాయి. అంతే తర్వాత దించుకొని ఎట్లా ఉందో 7 నిమిషాలు ఒక 5 నిమిషాలా అయిపోదా? అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత డైరెక్ట్గా ఇంకా దించేసి అయితే ఇంకా అన్నం వేసుకొని తిన్నటప్పుడు ఎట్లా ఉంది ఏంటని రుచి అనేది మీకు చెప్తాము. చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది.
నాకైతే చూసిన వెంటనే నోరైతే ఊరిపోయిందబ్బా. ఇంకా తినిన తర్వాత ఎట్లా ఉంది ఏందనేది గాయత్రి ఒక కూర మన గాయత్రి చేసిన కూర ఎట్లా ఉంది ఏందో చూద్దాం. ఇంతేనా గాయత్రి? మొత్తానికైతే రెడీ అయిపోయిందండి. గాయత్రి మొత్తానికి అన్నీ సర్దేసి నీట్గా అయితే కూర అయితే రెడీ చేసి దీనిలో పోసేస్తున్నా. పోసి బా దించి పెట్టేసిన కూర అయితే టేస్టీగా ఉంది. జాగ్రత్త అయిపోతాయి మళ్ళీ బయట కోసం ఇప్పుడు అంతా. ఓకే, నీట్గా అయితే రెడీ చేసిందబ్బా. మొత్తానికి మన గాయత్రి ఎట్లా ఉంటుంది ఏందో టేస్ట్ చూద్దాం. మొత్తానికి నీట్గా అయితే ఉన్నది. ఇక గుత్తి వంకాయ చూడండి ఎట్లా ఉందో. అమ్మ వేసుకొచ్చేసావా? సరే ఫస్ట్ చూద్దాం ఎట్లా ఉంది ఏందో. ఇదే గుత్తి వంకాయ ఇదే బాగా చూసాను సార్ లేదు గాయత్రి. గుత్తి వంకాయ నెక్స్ట్ కూర రెండు గాయత్రి అయితే బాగుంటుంది టేస్టీగా. బాగా నవరైతే ఊరిపోతుంది. మొత్తానికి ఎట్లా ఉంది ఏందో చూసి రిజల్ట్ రేపినామంటే గాయత్రికి రేపు కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది అబ్బా వంటలల్లో. అంతే కదా? స్టార్ట్. మన గాయత్రి చేసిన గుత్తి వంకాయ కూర ఎట్లా ఉంది ఏందో చూద్దాం. సూపర్. ఇప్పుడు కూర టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది నైట్ టైం కదా, కొంచెం నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడటం ఉంది. అందరూ గచ్చిప్పుడు కొనుక్కుంటారు, మేము వారికే మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది. వాళ్ళు అనుకుంటుంటారా ఏంది వీళ్ళిద్దరు ఈరోజు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు అనుకుంటుంటారా. బా కొంచెం టెస్ట్ బా. ఉప్పు సరిపోయిందా? పట్టింది ఉప్పు బాగా సరిపోయింది. ఇప్పుడు గుత్తి కాలిపోయిందా? కాలింది కొంచెం. వేడుకునేది కదా కాలిపోతుంది. అబ్బా టేస్ట్ అంటే ఇదబ్బా. మొత్తానికి మన గాయత్రి చేసిన వంట మీరు చూసారు కదా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మన వీడియోలు షేర్ చేయండి. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు అంతకు బాయ్.